హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇంటికి చాలా సామాన్లు అయితే తీసుకొచ్చాను అనమాట. కూరగాయలు అంటే, ఎగ్స్ అంటే అవి ఇవి తీసుకొచ్చాను. ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఈరోజు అల్లం తెచ్చాను. అంటే రేపు శనివారం కదా, మనకి చికెన్లోకి అవసరం అవుతుందని అల్లం తీసుకొచ్చాను. ఫ్రీగానే ఇచ్చారు, కొనలేదు. అలాగే గోంగూర 3 కట్టలే తెచ్చానండి. 10కి 3 కట్టలే ఇస్తున్నారు. కొంచెం గోంగూర రేట్ ఎక్కువ, రేపు గోంగూర చికెన్లోకి ఉపయోగపడిద్దని. అలాగే బీరకాయ అయితే ఒక బీరకాయ తెచ్చాను. ఈ బీరకాయ ఒక్కటే 30 రూపాయలు ఫ్రెండ్స్. అయితే చాలా లేతది, చాలా పొడుగుంది, బరువు కూడా ఉందిలే, కేజీ పైనే ఉంది. ఇంకా కరివేపాకు చూస్తే ఇదిగోండి, కరివేపాకు అయితే ఫ్రీగానే తెచ్చాను. నిన్న మనకి వంటకు అవసరమైనప్పుడు పక్కన ఇంటి వాళ్ళ కాడికి వెళ్ళి తీసుకొచ్చాం. ఈరోజు అక్కడ ఒక అన్నోళ్ళని అడగంగానే ఇచ్చేశారు. అట్లాగే ఇదిగోండి కోడిగుడ్లు అట్ట మర్చిపోయాను అనమాట. అందువల్ల కోడిగుడ్లు అయితే ఇది ఒక కవర్లో పెట్టుకొచ్చాను, కానీ అవి బాగా పగిలిపోయినాయి. కోడిగుడ్లు తీయాలి, ఇంకా తీయలే. అట్లాగే సరుపు ప్యాకెట్లు ఇదిగోండి, టైడ్ తెచ్చుకున్నాను. 10 రూపాయల ప్యాకెట్లు అనమాట ఇవి. అంటే మన వాషింగ్ మెషిన్ ఉంది కదా, అందువల్ల 10 రూపాయల ప్యాకెట్, రోజుకో ప్యాకెట్ వేయొచ్చులన్న ఉద్దేశంతో అట్లాగా 12 ప్యాకెట్లు 100 ప్యాకెట్లు 12 ప్యాకెట్లు 110 సరం అని అడిగి తెస్తారు. అయితే ఒక ప్యాకెట్ ఫ్రీగా వస్తుంది మనకి, అందుకని ఒక సరం తెచ్చుకున్నాను అనమాట. ఈరోజు కోడిగుడ్లు తీయాలి, ఎలా ఉందో లోపల పగిలినట్టు కనబడతా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో అయితే సర్దేద్దాము, గుడ్లు సర్దుదాము. గుడ్లు అయితే చాలా పగిలిపోయాయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, చాలా అంటే చాలా పగిలిపోయినాయి. చూద్దాము, చూసి ఒక్కొక్కటి పెట్టుకుందాము. ఇవి చాలా గుడ్లు పగిలిపోయినాయి. మనకి అవి చూసుకుని పెట్టుకుందాం. గిగ్గురు పెట్టుకోవచ్చు కదమ్మా, గిగ్గురు చూస్తే అన్ని చూసుకోవచ్చు మా. ఇటైతే నీకు పగిలిపోయినట్టు కనిపించదు, అదే నీకు ఇటన్నా అనుకో, మనకి 1 ఉంది కాబట్టి ఇది గిగ్గిరిగా కనిపించట్లా. ఇది కానీ ఇట్టన్నా అనుకో, చూడు కదిలిగా కది. ఇదా ఎత్తి పెత్తర పనులు చేయగల, అర్థమవుతుందా నీకు? నీ పట్టుకోమన్నా చేయమన్నదే చెయ్యి. దూరం మొత్తానికి ఒక గుడ్డే పగిలింది. గుడ్డు ఆమ్లెట్ వేద్దాం, ఎర్రగడ్డ కోసేసి. ఆనియన్స్ పెట్టుకొని పెనం పెట్టేసుకున్నాను. ఆమ్లెట్ వేద్దాం. ఒకటి పగిలిపోయింది కదా, దాంతో ఆమ్లెట్ వేద్దాం బొడ్డోడికి. వేడి ఆమ్లెట్, వేడిగా మా బాబు కోసం ఆమ్లెట్ అయితే వేస్తున్నాను.